అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? దేవుని దగ్గరికి రావడం వల్ల మనకు వచ్చే లాభాలేంటి? ఈరోజు దేవుని దగ్గరికి రావడం వల్ల వచ్చే లాభాల విషయంలో మనిషికి అవగాహన లేదని మనం ఆలోచించాలి. లాభం ఎక్కడుందని మనిషి అనుకుంటున్నాడంటే లోకంలో లాభం ఉంది అనుకుంటున్నాడు, కానీ దేవుని దగ్గర లాభం లేదు అనుకునే దేవుని దగ్గరికి రావడం లేదు. దేవుని దగ్గరికి రావడం వల్ల, దేవుని దగ్గరికి ఆయన పాదాల చెంతకు రావడం వల్ల మనకు ఏమీ లేదనుకుంటే పొరపాటు. మనకు చాలా లాభం ఉంది. ఆ లాభం మనుషులకు ఇప్పుడు అర్థం కాదు. అర్థమయ్యే రోజులు వచ్చేసరికి అప్పుడు అర్థం చేసుకోవాలనుకున్నా, ఆయన దగ్గరికి రావాలనుకున్నా ఆ రోజు కుదరదండి. ఆ రోజు గురించి కూడా దేవుడు రాయించినాడు ప్రసంగి గ్రంథంలో. ప్రసంగి గ్రంథం 10 ఇంక కొంచెం వెళ్ళి చెప్పు, ఎక్కువ అరసొద్దని చెప్పి ఇక్కడికి వినపడుతుంది. కొంచెం 2 చేతులు దండం పెట్టి చెప్పు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి దేవుని పిల్లరా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చెయ్యి అంటున్నాడు దేవుడు. నీకు శక్తి లోపం లేకుండా చెయ్యి. నీవు పోవు పాతాళమందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఎక్కడ మాట ఇది? దేవుడు మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరు బ్రతికుండగానే అనే దానికి అర్థం ఇది. ఏమండి, మీరు బ్రతుకున్నప్పుడు ఏం చేయాలంటే చేసేదానికి పని ఎక్కడుంది చెప్పండి? పని ఎక్కడుంది చేసేదానికి? ఏమండి, ఈ లోకాన్ని దాటితే మీరు చేయడానికి ఏం పని ఉంది మీకు ఇంకా? అంటే పని ఎప్పుడు చేయాలి? ఇక్కడే చేయాలి. ఈ మాటకు అర్థం ఏంటంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన పని అన్నాడు. ఏ పనైనా సరే ఎక్కడ చేయాలి? అది చెడు పని అయినా సరే, మంచి పని అయినా సరే, బేల్దారి పని అయినా సరే, బేవకూఫ్ పని అయినా సరే, ఎనిబడి ఏ పనైనా సరే ఎక్కడ చేయాలి? ఇక్కడే చేయాలి. అది చెయ్యి అంటున్నాడు దేవుడు. అది చెయ్యి, బాగా చెయ్యి. వ్యభిచారం చేయాలనుకుంటున్నావా? బ్రహ్మాండం చెయ్యి. దొంగతనం చేయాలనుకుంటున్నావా? చెయ్యి. దేవుని పని చేయాలనుకుంటున్నావా? చెయ్యి. దొంగ పని చేయాలనుకుంటున్నావా? చెయ్యి. ఏదైనా చెయ్యి. నీకు శక్తికి లోపంలో ఎక్కడ చేసుకో. అన్ని ఛాయిస్లు దేవుడు మనిషికి ఇచ్చాడండి. ఏ పని చేస్తారో చేయండి, ఏది చేస్తారో చేయండి. చేసిన ప్రతి పనికి మనిషి లాభాన్ని అనుభవించాలి, లాభం పొందాలి. చేసిన పనికి కూలి రావాలి, చేసిన పనికి ప్రతిఫలం రావాలి. అది పనికి మాలిన పనికైనా వస్తుంది, మంచి పనికైనా వస్తుంది. రాదని మీరు అనుకుంటున్నారా? అమాయకులు పాపం.
నువ్వేం చేస్తావు చేయన్నాడు దేవుడు. అది ఎప్పుడు చేయాలో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు చెయ్యి. ప్రసంగి గ్రంథాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమునందు ఏమంటున్నాడండి దేవుడు? యవనుడా మంచి వయసు ఎప్పుడో తెలుసా? యవన ప్రాయం. 12 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల వరకు మంచి యవనం. 12 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు మంచి యవన ప్రాయం మనిషిది. సుమారు 28 సంవత్సరాలు యవనం. నీ యవనంలో యాక్చువల్గా బలవంతుడు ఎవడో తెలుసా? యవనస్తుడు. బలంగా పనిచేసేవాడు ఎవడు అంటే యవనస్తుడు. దేవునికి వాస్తవంగా యవనస్తుడు అవసరం. అందుకే యవనాన్ని ఇచ్చాడు ఆయన. యవనాన్ని ఇచ్చాడంటే ఊరికే ఇవ్వలేదు. దేవుడు యవనాన్ని ఇచ్చాడంటే ఊరికే ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చాడు యవనాన్ని? ఆయన కొరకు ఇచ్చుకున్నాడు. మైక్ తయారు చేసుకున్నామండి. ఎవరి కోసం తయారు చేసుకున్నాం? మన కోసం తయారు చేసుకున్నాం. ఫ్యాన్లు ప్రతి ఒక్కటి మన కోసం చేసుకున్నాం. మన కోసం చేసుకున్నది ఏం చేయాలి? మన కోసం ఉపయోగపడాలి. బాల్యాన్ని చేసిన దేవుడే, యవనాన్ని చేసిన దేవుడే, వృద్ధాప్యాన్ని చేసింది ఆయనే. ఇవన్నీ ఎందుకు చేసుకున్నాడు ఆయన? ఇవన్నీ ఎందుకు చేసుకున్నాడంటే ఆయన కోసమే. బాల్యం ఆయన కోసమే. ఆ బాల్యంలో ఏం చేయాలో కూడా చెప్పాడు. 12వ వచనం 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. ఇదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములను తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. అంటే బాల్యం దేనికి ఇచ్చాడు ఆయన? బాల్యం దేనికి ఇచ్చాడు? నువ్వు ఇంజనీరు, డాక్టరు, యాక్టర్ కావాలని ఇవ్వలేదు. నువ్వెవరు కావాలనుకున్నాడు? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే స్థితిలో నువ్వు ఉండాలి. దేవుని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. దేవునిలో ఉన్నత స్థాయికి వెళ్ళే, గొప్ప స్థాయికి వచ్చే ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవునిలో ఉన్నతంగా, దేవునిలో గొప్పవాడుగా ఉండాలని దేవుడు బాల్యాన్ని ఇచ్చాడు. ఆ బాల్యం కాస్త స్కూళ్ళకు, కాలేజీలకు, యూనివర్సిటీకి ఇచ్చేసాం మన పిల్లలను. ఓకే, అలా ఇచ్చేసావా? ఇచ్చేసేయి. దానికి ప్రతిఫలం ఉంది కదా, దానికి ప్రతిఫలం ఉంది. తర్వాత యవన ప్రాయం. అందుకే యవన ప్రాయం గురించి మాట్లాడుతున్నాడు. 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము. ఏం చేస్తున్నాడు? నీ యవనమందు సంతోషపడు. నేనేం కాదనడం లేదే. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నేనేం వద్దనడం లేదే. దేవుడు అంటున్నాడండి, మీకు ఇచ్చినట్టు ఛాయిస్, మనందరికి ఛాయిస్ ఇచ్చినాడు. ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, దేవుని పనులకు ఆటంకంగా ఉండొచ్చు, దేవుని పనులు చేయొచ్చు, దేవుని పనులు చేయకుండా పోవచ్చు. ఇష్టం, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉండొచ్చు. దేవుడు వద్దనడం లేదే. ఏమంటున్నాడు చూడండి. యవనుడా నీ యవనమునందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. నీ హృదయం సంతుష్టిగా, నీకు ఎలా ఉంటే సంతుష్టిగా ఉంటుంది, నీకు ఎలా ఉంటే తృప్తిగా ఉంటుంది. మన భాషలో ఊరి మీద పడి తిరిగితే బాగుంటుందా? తిరుగు. తిట్టుకుంటూ ఉంటే బాగుంటుందా? తిట్టుకో. కొట్టుకుంటూ ఉంటే బాగుంటుందా? కొట్టుకో. దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తావా? ప్రకటించు. 10 మందికి మేలు చేయాలనుకుంటున్నావా? మేలు చేయి. కీడు చేయాలనుకుంటున్నావు? కీడు చేయి.
మేలు చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది, కీడు చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది. ఏం చేస్తావో చేయంటున్నాడు దేవుడు, నీ ఇష్టం. అప్పుడప్పుడు నాకు ఆవేశం వస్తుందండి కొంతమందిని జనాలు చూసినప్పుడు, వాళ్ళకు భయము భక్తి లేని చూసినప్పుడు, ఇంత చెప్తాను ఇక్కడ మాట వినకుండా ఉండే విధానాన్ని చూసినప్పుడు బాధేస్తుంది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఈ వచనాన్ని చూపించినాడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నాయనా, ఈ వచనం ఒకసారి చూడు. ఎందుకంటే ఈరోజు దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? పరలోకంలో మనుషులను చూసి, ఈ మనుషుల ప్రవర్తన చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? బుద్ధి లేదండి మనిషికి, బుద్ధి లేదు, బుద్ధి జ్ఞానము ఇవన్నీ లేవు, బుద్ధి జ్ఞానము ఇవన్నీ లేవు. అందుకే యేసుక్రీస్తు రండి రండి నా దగ్గరికి, రండి నా దగ్గరికి, బుద్ధిని నా దగ్గరికి వచ్చి కొనుక్కోండి అన్నాడు. ఎందుకు కొనుక్కోమంటున్నాడు? మీ దగ్గర బియ్యం లేవు అనుకో, ఏం చేస్తారు మీరు? బియ్యం లేకపోతే ఏం చేస్తారు? వెళ్ళి కొనుక్కుంటారు. సరుకులు లేకపోతే వెళ్ళి కొనుక్కుంటారు. ఏం లేకపోయినా మనం కొనుక్కుంటాము. మరి బుద్ధి ఉందా మనకు? మరి ఎప్పుడన్నా వెళ్ళి కొనుక్కోవాలనుకున్నారా? ప్రయాసపడి జనరల్ రండి రా, నేను నా దగ్గర బుద్ధి ఉంది కొనుక్కోండి అంటున్నాడు. ఎవరు? దేవుడికి అన్నా పట్టిందే, భయా నీ దగ్గర బాగా బుద్ధి ఉంది, ఫ్రీ. ఈడ ఎవరన్నా ఏమన్నా ఎప్పుడన్నా మీరు కూర్చుని దానికి అమ్మ కుర్చీకి ఒక 10 రూపాయలు, ఇనిందానికి ఒక 10 రూపాయలు, ఫ్యాన్ వేసిన దానికి ఒక 10 రూపాయలు, దీనికి 10 రూపాయలు అండి నేను ఎప్పుడన్నా అడిగానా? మిగతా పాస్టర్లు అయితే బాగుంటుందేమో కదా, రా మీ దశం భాగాలని తా 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 వచ్చిన టాల్ నుంచి ఈ అని మిమ్మల్ని చంపుతూ ఉంటాడు. ఈగిల మీద పడి పెరుగుతాయి చూసినావా? అట్లాగా బుద్ధి సంపాదించుకొని నా దగ్గరికి వచ్చాన్నాడు యేసుక్రీస్తు వారు. బుద్ధి సంపాదించుకోవాలనే ఆత్రము, ఆతురత ఎక్కడ? డబ్బు సంపాదించుకోవాలనే ఆతురత కనపడుతుంది కానీ, ఆస్తులు సంపాదించుకోవాలనే ఆతురత కనపడుతుంది కానీ, బుద్ధి సంపాదించుకోవాలనే ఆతురత, ఆత్రం. ఆత్రం అంటే తెలుసు కదా? ఆత్రం అంటే తెలుసు కదా మీకు? అప్పుడప్పుడు కొందరు అన్నం పెడితే మామూలుగా తినరు, అన్నం పెడితే మామూలుగా తినరు. ఏమండి, ఒక 10 రోజుల నుంచి భోజనం చేయకపోతే ఎలా గిన్నెల్లో పడి టక 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 ఏంది ముక్కులో పెట్టుకుంటున్నాడు తెలియదు, నోట్లో పెట్టుకుంటున్నాడు, అలా తింటూ ఉంటారు. గమనించారు మీరు? ఆత్రం. ఆత్రపడి తినొద్దురా, చిన్నగా తిన అంటాం చూసినావా? ఈ భూమి మీద మనిషికి అన్ని విషయాలు ఆత్రం ఉంది కానీ, ఆతురత ఉంది కానీ, దేవుని దగ్గరికి వచ్చే తెలియక ఆత్రము, ఆతురత కనపడదండి. బుద్ధి కావాలండి, బుద్ధి కావాలి. ఈ లోకాన్ని వదిలి పరలోకం వెళ్ళాలంటే బుద్ధి కావాలి. దేవుని దగ్గర బ్రతకాలంటే బుద్ధి జ్ఞానములు కావాలి. బుద్ధి సంపాదించుకోండి. బుద్ధి ఎక్కడుంది? సరుకులు ఎక్కడ దొరుకుతాయి? అంగట్లో. మరి బుద్ధి ఎక్కడుంది? బుద్ధి ఎక్కడుందండి? స్టోర్లో ఉందా? వైవి స్ట్రీట్లో ఉందా? ఎక్కడుందమ్మా? ఇదో తల్లి, ఇక్కడ ఉంది బుద్ధి. ఈ బుద్ధి ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, మేరీనగర్లో చక్కగా కట్టబడినటువంటి మందిరంలో ఉంది. బుద్ధి జ్ఞానముల గుప్త సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. కొలసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక
2వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు గుప్తములై. ఎక్కడుందండి బుద్ధి? ఎక్కడుందండి బుద్ధి? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది బుద్ధి. ఈరోజు చాలామంది కూడా పతనం అవడానికి, పాపం వైపు పరిగెత్తడానికి, ఇష్టం వచ్చినట్టు జీవించడానికి, దేవునికి దూరం అవడానికి గల కారణం ఏంటో తెలుసా? బుద్ధి లేకపోవడం. కాదనగలరా? కాదనగలరా? చెప్పండి. ఎందుకు మనిషి పతనం అయిపోతున్నాడు? ఎందుకు మనిషి పాపం వైపు పరిగెడుతున్నాడు? కారణం బుద్ధి లేకపోవడం. బుద్ధి లేకపోవడం. బుద్ధి తన దగ్గర లేదు, బుద్ధి మన దగ్గర లేదు. మరి ఎక్కడుంది? ఎక్కడుంది అది? ఎప్పుడన్నా ఎత్తుక్కున్నావా? ఉద్యోగం లేకపోతే ఏం చేస్తాం? ఎత్తుక్కుంటాం. ఎక్కడ పని ఉందో ఎత్తుక్కుంటాం. సరుకు లేకపోతే ఎక్కడ దొరికితే ఎత్తుక్కుంటాం. బట్టలు లేకపోతే ఎక్కడ మంచి బట్టలు ఉంటాయో ఎత్తుక్కుంటాం. బళ్ళో జరిపించాలి మీ పిల్లలను. ఏ బళ్ళో జరిపిస్తే నా కొడుకు బాగా చదువుతాడని చెప్పి బళ్ళు ఎదుగుతాం. ఏమండి, గుళ్ళు ఎత్తికి ఓడేవుడండి. గుళ్ళు ఎత్తికి ఓడేవుడు, ఆయన ఎత్తికి ఓడేవుడు. ఆయన దగ్గరికి పోతే ఏముంటుందిలే, ఆయన దగ్గరికి పోతే ఏమొస్తుందిలే. బుద్ధి వస్తుందండి. ఆయన దగ్గరికి వెళితే బుద్ధి. నువ్వు అంగట్లోకి పోయి బియ్యం కొనాలంటే డబ్బు ఇవ్వాలి, సరుకులు కొనాలంటే డబ్బులు ఇవ్వాలి. ఆయన దగ్గరికి వస్తే ఏం అవసరం లేదండి, ఉచితంగా ఇస్తాడండి బుద్ధి. ఆ బుద్ధి వల్ల ఎంత లాభమో తెలుసా? ఆ బుద్ధి వల్ల మనిషికి వచ్చే లాభం ఏంటో తెలుసా? మనిషి ఎలా బతుకుతాడో తెలుసా? మనిషి ఎలా జీవిస్తాడో తెలుసా అది ఉంటే? అందుకే బుద్ధికి దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎంత ప్రాధాన్యత తెలుసా బుద్ధికి? సామెతల గ్రంథం చూడండి ఒకసారి, దేవుని పిల్లలు ఒకసారి. సామెతల గ్రంథం ఆ బుద్ధి ఎంత గొప్పదో చెప్తున్నాడు చూడండి. ఆ బుద్ధి ఎంత గొప్పదో చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి దేవుని పిల్లరా. కాదు అనుకుంటాను, 4:7, క్షమించండి, 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి ఏమి ఇచ్చేయమన్నాడు అండి? ఎంత ఇచ్చారు మీరు చెప్పండి? ఏమిచ్చారు మీరు? ఎంత ఇచ్చి సంపాదించుకోమంటున్నాడు బుద్ధిని? బుద్ధి అంటే ఏంది? బుద్ధి అంటే ఏంది? యేసుక్రీస్తు వారే బుద్ధి. ఆయనే బుద్ధి. ఏమిటి? జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరు యందు గుప్తములై ఉన్నవి? యేసుక్రీస్తు వారి యందు. ఆయన ఎందుకు అంటే బుద్ధి ఎవరు? ఆయనే. యేసు ప్రభువే బుద్ధి. ఆయనే బుద్ధి. ఆయన్ని సంపాదించుకోవడానికి ఏమిమ్మంటున్నాడు? అంతే కదా మరి. మనం కొన్ని సంపాదించుకోవాలంటే కొన్ని ఇవ్వాలి. ఈ చర్చి నిర్మాణానికి ఎంతో ఖర్చు చేసాం. ఇవన్నీ ఫ్యాన్లు రావాలంటే ఊరికే వస్తాయా? ఇటుకలు రావాలంటే ఊరికే వస్తాయా? సిమెంట్ రావాలంటే ఊరికే వస్తుందా? ఇవన్నీ మనం సంపాదించుకున్నాం. ఏమిచ్చి? డబ్బిచ్చి సంపాదించుకున్నాం. ఇవి గొప్పవే? యేసు ప్రభు గొప్పడా? ఏది గొప్పదో చెప్పండి. ఎంత ఇచ్చారు?
ఎంత ఇమ్మంటున్నాడు దేవుడు? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. బుద్ధి సంపాదించుకో. మన సంపాదన అంతా దేనికి పెడతాను? మన పిల్లలను ఏమండి స్కూల్లో చేర్పిస్తాం. వాడు సంవత్సరానికి 25,000 30,000 వేస్తాడు. ట్యూషన్కి ఎంత వేస్తాడు? కడతాం లేదా? వాడికి కట్టడానికి వాళ్ళు అందించేది బుద్ధే? స్కూల్లో ఉన్నటువంటి జ్ఞానం, కాలేజీల్లో ఉన్నటువంటి జ్ఞానం, యూనివర్సిటీలో ఉన్నటువంటి జ్ఞానం అదొక బుద్ధే? బుద్ధి లేనిది అండి ఇదంతా. బుద్ధి లేదు అక్కడ, బుద్ధి లేదు. బుద్ధి ఉంటే ఈరోజు తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళండి, చదువుకున్న వాళ్ళండి తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళు. కుటుంబాల మధ్య ప్రేమలు లేవు, కుటుంబాల మధ్య ఆప్యాయతలు లేవు. దొంగతనాలు ఎవరో తెలుసా? చదువుకున్నవాడా దొంగతనం చేసేది? ఎవరండి ఈరోజు దొంగతనాలు చేసేది? ఈరోజు కొట్లాడుకుంటున్నది ఎవరో తెలుసా? తిట్టుకుంటున్నది ఎవరో తెలుసా? కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా? దొంగతనాలు, దోపిడీలు, వ్యభిచారాలు, ఇవన్నీ చేస్తున్నది ఎవరో తెలుసా? ఈరోజు నీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బును మాయ చేసే మాయగాళ్ళు ఎవరో తెలుసా? చదువుకున్నోళ్ళండి. దేనికి పెట్టావు నీ సంపాదన అంతా? దేనికి పెట్టమన్నాడు దేవుడు? దేనికి పెట్టమన్నాడో దానికి పెట్టకుండా, దేనికి పెట్టకూడదో దానికి మనుషులు పెడుతున్నారండి. పెట్టు, కానీ పెట్టు. ఏం పెడతావు పెట్టు, ఏం చేస్తావో చెయ్యి. ఏం వద్దండం లేదే? నేనేం వద్దండం లేదంటున్నాడు దేవుడు. నువ్వేం చేస్తావు చెయ్యి. నీ ఆయుష్ కాలం అంతా నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వేం చేస్తావు చెయ్యి. తర్వాత నేనేం చేయాలో చేస్తాను. దొరకడు అనుకుంటున్నాడు మనిషి నేను దొరకనులే, నాకు మించినోడు లేడులే అని అనుకుంటున్నాడు. పెద్దలు ఒక సామెత చెప్పారు, గుర్తుంచుకోండి. తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు. తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు. నాకు మించినోడు లేడని ఎవడైనా అనుకుంటే నీకు మించినోడు ఒకడు ఉన్నాడు. నీకు కాదు, ఈ ప్రపంచానికి మించినవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన చేతిలో పడడం మహాభయంకరం. ప్రపంచంలో నువ్వు ఎవడి చేతిలో పడు, బతికి బట్ట కట్టగలవేమో. ఆయన చేతిలో పడితే మహాభయంకరం అన్నాడండి దేవుడు. ఆయన చేతిలో పడకుండా ఆ పాతాళం నుంచి తప్పించుకోవాలంటే మనిషికి ఏముండాలో తెలుసా? బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి ఎక్కడుంది? ఆ బుద్ధి ఎక్కడుందండి? ఆ బుద్ధి ఎక్కడుంది? ఆ బుద్ధి కోసం పరుగులు తీసేది ఎవరు చెప్పండి? పిల్లలను పరుగులు తీస్తారు మీరు. పదనైనా టైం అయిపోయింది స్కూల్కు, పదనైనా టైం అయిపోయింది. వీలైతే చెల్ అని కొడతారు కట్టు తీసుకొని. ఏమండి? పనికి మాలిన జ్ఞానం కోసం, పనికి మాలిన బుద్ధి కోసం తరుగుతున్నారే. పనికొచ్చే బుద్ధి కోసం తరుగున్నారా? మిమ్మల్ని మీరు రేపుకున్నారు ఎప్పుడైనా? ప్రిఫరెన్స్ ఎవరి కోసం మన ప్రిఫరెన్స్? ఎవరి కోసం మన జీవితం? దేవుని పిల్లరా, మీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను దేవుని వాక్యాన్ని. చాలా మందిని చూస్తానండి. ఏమండి, ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ ఆఫీసుల్లో ముందుగా రిక్వెస్ట్ లెటర్ పెడతారు. ఏమండి, పలానా ఊరికి వెళ్ళాలి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఒక అత్తగారింటికి పోవడం, అమ్మగారింటికి పోవడం, అవ్వగారింటికి పోవడం, బంధువుల ఇంటికి పోవడం, ఎక్కడో చోటికి వెళ్ళాలనుకోండి, వాళ్ళ మేనేజర్ గారిని, వాళ్ళ ఆఫీసులో వాళ్ళ బాసును రిక్వెస్ట్ చేస్తారు. మేము ఏమండి మాకు సాయంత్రం సెలవు కావాలి, లేకపోతే రేపు సెలవు కావాలి, మొన్నటి సెలవు కావాలని.
మందిరం కోసం సెలవు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మందిరం కోసం రిక్వెస్ట్ లెటర్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు 7 గంటలకు మందిరం ఉంది, 6:30కు మందిరం ఉంది, మేము వెళ్ళాలి, ప్లీజ్ సార్ 1 గంట ముందుగా మమ్మల్ని పంపగలరా ప్లీజ్ సార్? ఎవరన్నా ఉన్నారా? అంటే ఏ బుద్ధి మీద మనిషికి ధ్యాస ఉంది? ఏ బుద్ధి సంపాదించుకోవాలని మనిషికి ధ్యాస ఉంది? ఏం సంపాదించుకోవాలని మనిషికి ధ్యాస ఉందంటే లోక సంపాదన. లోకాన్ని సంపాదించాలి, లోకంలో ఉన్న వాటిని సంపాదించాలి. దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి? బుద్ధి సంపాదించడం వల్ల వచ్చే లాభం చెప్పమంటారా? నువ్వు నరకం నుంచి తప్పించుకుంటావు, నువ్వు స్వర్గానికి వెళతావు. భూమి మీద ఉన్న రోజులు నువ్వు లక్షణంగా బ్రతుకుతావు. లక్ష్యాలు లేకపోయినా పర్వాలేదు, నీ జీవితం లక్షణంగా ఉంటుంది. లక్ష్యాలు ఉన్నాయి, లక్షణంగా లేవు. దేనికి నీ లక్ష్యాలు? నేను నెత్తి దోచుకొని అగ్గిపుల్ల పెట్టుకో. లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. దేనికి? ఒకడికి కొన్ని కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఉంది ఒకడికి, నాకు తెలిసి 5 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ తిన్నాడు. దేనికి 500 కోట్లు? దేనికి 500 కోట్లు? ఎవడికి కాదు నీ కోట్లు? చస్తే తూట్లు అయిపోతావే. ఎవడికి కాదు నీ కోట్లు? దేన్ని సంపాదించుకోవాలి సోదరా, సోదరిమణి? దేన్ని సంపాదించుకోవడానికి మనిషి ఈరోజు ఆత్రపడుతున్నాడు? లోకాన్ని. దేవుడిచ్చినటువంటి చక్కని బాల్యాన్ని పాడు చేసుకున్నాడు మనిషి. దేవుడిచ్చినటువంటి చక్కటి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, బాల్యంలో చూశాడు దేవుడు, బాల్యంలో చెడిపోయాడు. యవనస్తుడు చెడిపోయాడు. ఈరోజు యవనుడు ఏం చేస్తున్నాడండి? చెప్పకట్టి ఇంకోటి చేసుకునేది ఏమండి? ఊర్ల మీద తిరుగుతూ దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన బాల్యం, దేవుడిచ్చిన యవ్వనం, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని, చినిగిపోయిన చొక్కాలు వేసుకొని, ఏందిరా బాబు అంటే స్టైల్ అంటున్నాడు. బర్రని ఆ బండి కిందికి మిందికి దోల్తా ఆ కింద పడి చెప్పులు మోకాళ్ళు పగలు కొట్టుకొని. ఏమిటి ఎంతమంది కనపడుతున్నారండి? దేనికండి యవ్వనం? ప్రేమలకు, పెళ్ళిళ్ళకు, పరిగెత్తడాలకు, పాప పనులకు యవ్వనం పనికొచ్చింది. కానీ ఈరోజు ప్రభు కోసం ఎక్కడండి యవ్వనం? దేవుడిచ్చిన యవ్వనం అండి, మంచి యవ్వన జీవితాన్ని ఏం చేసిందండి బుద్ధి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తన యవ్వనాన్ని ఏం చేశాడు? నిన్ను నన్ను కాపాడటానికి ఉపయోగించాడండి. నిన్ను నన్ను రక్షించడానికి ఆ బుద్ధి ఉపయోగపడిందండి. ఈరోజు ఆ బుద్ధిని మనం కలిగి ఉంటే మనం కూడా 10 మందికి పనికొచ్చే వాళ్ళం అవుతామండి. ఆ బుద్ధి లేకపోతే పనికిరాని వాళ్ళం అవుతామండి. ఆ బుద్ధి ఉండడం వల్ల పనికొచ్చే వాళ్ళం అవుతాం. ఎవరికి? 10 మందికి పనికొస్తావు, ప్రభువుకు పనికొస్తావు. ఆ బుద్ధి లేకపోతే పనికి మాలిన వాడిగా మారిపోతాం. ఏ బుద్ధి కావాలి చెప్పండి? ఏ బుద్ధి కావాలి? ఈరోజు ఆ బుద్ధి లేకనే ప్రతి మనిషిని, ఏమండి మనిషిగా కాదు, మృగం కంటే ఘోరంగా చూడగలం మనం. మృగం కంటే ఘోరంగా ఈ అత్యాచారాలు, యవ్వన కాలంలో ఉండి అత్యాచారాలు, దొంగతనాలు, మాయలు, మోసగాడు, ఏంటండి ఎన్ని? కారణం బుద్ధి లేక. ఏ బుద్ధి? లోక బుద్ధి గురించి నేను మాట్లాడటం లేదు, అది పనికిమాలిన బుద్ధి. లోకంలో ఉన్నటువంటి బుద్ధి మంచి బుద్ధి కాదు, అది చెడు బుద్ధి. దేవుని బుద్ధి శ్రేష్టమైన బుద్ధి, శ్రేష్టమైన జ్ఞానాన్ని దానియేలు గారికి ప్రసాదించాడు దేవుడు. అది దేవుడిస్తే వచ్చేది. దేవుడి వాళ్ళది దానియేలు గ్రంథంలో ఉందనుకుంటాను. ఏమండి చూడగలరు ఎవరైనా? దానియేలు గ్రంథంలో దేవుడిచ్చాడండి దానియేలు గారికి చక్కటి బుద్ధినిచ్చాడండి. దేవుని పిల్లలారా, దానియేలు గ్రంథంలో దేవుని పిల్లలు చూడండి. దానియేలు గారికి
దేవుడు ఇస్తాడండి చక్కటి బుద్ధి. ఏమండి 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను, 3వ వచనమా? ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. చూసారా? ఏంటండి బుద్ధిలో కూడా ఏమంటున్నాడు దేవుడు? అతి శ్రేష్టమైన బుద్ధి. ఎవరిచ్చారు అతనికి? దేవుడు ఇచ్చాడు. శ్రేష్టమైన బుద్ధి. ఆ శ్రేష్టమైన బుద్ధితో ఏం చేసాడు తెలుసా? శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం సంపాదించుకుంటాడు తెలుసా? ఇదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఇదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఇదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని అందరూ కూడా చూడండి దేవుని పిల్లలు. ఒకసారి బుద్ధిమంతులైతే బాగా ఆలోచించాలి. నేను చెబుతున్న ప్రతి మాట నేను మీకు, నా దేవుడు నాకు మీకు బుద్ధిని కలిగించడానికి నా ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. ఇది నేను చెబుతున్న మాటలు కాదు, దేవుడు చెబుతున్న మాటలు. బుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలంలోని బుద్ధిమంతుడు అండి. హూ ఇస్ బుద్ధి? బుద్ధి ఎవరని చెప్పుకుంటా వచ్చాం? బుద్ధి ఎవరంటూ చెప్పుకుంటూ వచ్చాం? యేసు ప్రభు. ఈ యేసు ప్రభును మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభుని దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుగ్రహిస్తాడు. ఆస్తి ఉండాలని ఆలోచించొద్దండి, దయవుంచి అంతస్తులు ఉండాలని ఆలోచించొద్దండి. ఒకవేళ దేవుడు మీకు ఇచ్చినాడా, నో ప్రాబ్లం, ఉంచుకోండి. కానీ మీకు ఇవన్నీ మాకు కావాలి, అవన్నీ మాకు కావాలని చెప్పి మీరు ఆశలు పెంచుకోవద్దండి. ఆశ చివరికి దురాశ అవుతుంది. దురాశ ఏమవుతుంది తెలుసా? గర్భాన్ని ధరిస్తుంది. ఆ గర్భం దేన్ని కంటది తెలుసా? పాపాన్ని కంటది. పాపాన్ని కంటది. దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగినటువంటి వారే ఉండండి. దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండండి. లేని దానికోసం ఆశలు పెట్టుకోవద్దండి. లేని దానికోసం పాకులాడొద్దండి. ఉన్న దాంట్లో సంతృప్తి చెందండి. దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అంతలోనే ఆనందించు. దేవుడు చెబుతున్న మాటను నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ మైక్ ద్వారా కూడా చాలామంది వింటూ ఉంటారు ఈ మాటలు. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటకు లోబడితే, దేవుని బుద్ధి సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక దానియేలులా ఉంటాడు, ఒక దావీదులా ఉంటాడు, ఒక షడ్రక్లా ఉంటాడు, ఒక మెషక్లా ఉంటాడు, ఒక అబేద్నెగోలా ఉంటాడు. చివరికి వచ్చే తెలికి అతను ఎలా తయారవుతాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనలో కనపడతాడు. ఎవరైతే యేసులో కనపడతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులో కనపడతారో వారినే దేవుడు కావాలనుకుంటాడు. కానీ ఈ లోక సంబంధమైన వ్యక్తులను ఎవరిని కూడా దేవుడు కోరుకోడు. అలాంటి వాళ్ళను దేవుడు ఏరుకుంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు దేవుడు నన్ను కోరుకుంటున్నాడు అనుకుంటున్నారు. కాదండి, ఏరుకుంటున్నాడు. దేవుడు ఏరుతున్నాడు. గురుగులను గోధుమలను ఏం చేశాడు దేవుడు? వేరుపరిచాడా? రెండింటిని ఓటేసాడు, పోసేసాడా? మీరు కూడా చాట తీసుకొని చెరుగుతారు. దేనికి? స్త్రీలు, ఆడవాళ్ళు దేనికమ్మా చాట్లో బియ్యం వేసుకుని చెరుగుతారు? ఎస్, రాళ్ళు ఉంటాయి, పురుగులు ఉంటాయి, ఒడ్లు ఉంటాయి. అన్నీ పక్కకు వచ్చేయాలంటే ఏం చేయాలి? స్త్రీ చెరగాలి. వేరుపరుస్తున్నారు మీరు. దేవుడు కూడా ఏం చేస్తాడు? వేరుపరుస్తాడు. ప్రభువా అనుకొని పనుకునేవులేమ్మా, ఆయన ఉంటాడు. ఉంటాడు. ఎందుకు ఉండడు? అందరికీ ఉంటాడు. ఆయన చెడ్డోడికి ఉంటాడు,
మంచోడికి ఉంటాడు. లేదు దేవుడికి చెప్పు అయినా చెడ్డోడికి అన్నం పెట్టడం లేదా దేవుడు? చెడ్డోడి మీద వాన కురిపించడం లేదా దేవుడు? చెడ్డోడు తిరుగుతుంటే గమనం ఉండడం లేదు దేవుడు? చెయ్యి, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అంటున్నాడు కదా. చెప్పాను కదా మీకు ఇదివరకు ప్రసంగ గ్రంథంలో. చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వేం చేస్తావు చెయ్యి, నువ్వు ఎట్ట బ్రతుకుతావు బ్రతుకో. దేవుని పిల్లరా, నీ బ్రతుకు ఒక అర్థం పరమార్థం ఉండాలంటే నీకు బుద్ధి ఉండాలి. ఆ బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ బుద్ధి కలిగిన వాడు ఏం సంపాదించుకుంటాడు తెలుసా? ఆ బుద్ధి కలిగిన వాడు, ఆ బుద్ధిని సంపాదించుకున్నవాడు యేసుప్రభుని సంపాదించుకున్నవాడు. అందుకే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకున్నాడు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. బుద్ధిని సంపాదించుకున్నవాడు దేన్ని సంపాదించుకుంటాడు తెలుసా? బుద్ధిమంతులైతే, దానియేలు 12:3, బుద్ధిమంతులైతే శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడండి, శ్రేష్టమైన బుద్ధిని ఇచ్చాడు దానియేలు గారికి. ఆ శ్రేష్టమైన బుద్ధితో దానియేలు గారు ఏం చేస్తున్నారు తెలుసా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలముల్లోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరండి? ఎవరండి ప్రకాశిస్తుంది? బుద్ధిమంతులు. ఎవరండి ప్రకాశిస్తున్నారు? బుద్ధిమంతులు ప్రకాశిస్తున్నారు. ప్రకాశించడం అంటే ఏంటి? వాడు కూడా నోట్లో పబ్లిక్ నవిలి ఈ అంటాడు. అడ్వర్టైజ్మెంట్లో చూసారు లేదు మీరు? ఆర్బిట్ ఏదో వస్తుంది, పళ్ళు అంతా తెల్లగా అయిపోతాయి. ఆ రోజు కరెంటు పోతే వీడు పబ్లిక్ తింటే కరెంట్ వచ్చినట్టు ఉంటుంది. ఆ పక్కంతా పబ్లిక్ తింటే నువ్వు వెలుగుతావా? అది కదా అర్థం. యేసుప్రభు లోకంలోకి వెలుగలిగాడు. వెలిగాడు లేదా? ఎలా వెలిగాడు? దేవుణ్ణి తనలో ఉంచుకున్నాడు. దేవుణ్ణి తనలో ఉంచుకున్నాడు, వెలుగైపోయాడు. ఈరోజు యేసు ప్రభును కాదనేవాడెవడు? యేసు క్రీస్తు ప్రభును క్రీస్తు కాదనేవాడెవడు? ప్రభు కాదనేవాడెవడు? ఎందుకు? మంచితనం. ఆయనే బుద్ధి వెలిగిపోయాడండి, ఒక వెలుగు. రాజశేఖర రెడ్డి గారిని అంటూ ఉంటారు, బా వెలిగాడండి ఆయన ఒక వెలుగు. ఏమండి? ఎన్టీ రామారావున వెలిగాడండి ఒక వెలుగు. అంటే లైట్లు వేసుకున్నాడు, ఒళ్ళంతా లైట్లు పెట్టుకొని స్విచ్ చేసుకొని వచ్చినాడు, ఈదుల మిడితే తిరిగినాడా? కాదే, ఆ వెలుగు అది కాదు. పరమార్థం, వాక్యానికి భావం ఉంటుంది. భార్య అంటే దాంట్లో భావం ఉంది, భర్త అంటే భావం ఉంది. ప్రకాశించెదరు. ప్రకాశించేవాడెవడు? ప్రకాశించేవాడెవడు? ప్రకాశరాజు కాదు. ఎవరు? బుద్ధి కలిగిన వాడు. బుద్ధి కలిగిన వాడు. పేర్లేమో ప్రకాశ్ అని ఉంటుంది. ప్రకాశం ఎప్పుడు చీకటి అయ్యగారులో. పేరు చూస్తే చాలా మంది పేర్లు భలే ఉంటాయండి. పేర్లు మేము క్రిస్టియన్స్ అండి. మేము పేర్లు ఎలా ఉంటాయి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు. పేరు పెట్టుకుంటే సరిపోదండి. పేరుకు తగ్గ బ్రతుకుండాలి, జీవితం ఉండాలి. దేవుని పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. దానియేలు ప్రకాశించాడండి. ప్రకాశించలేదు చెప్పండి? దానియేలు ప్రకాశించాడు. ఏ దేశం అండి? మాదీయ పారసికులు పరిపాలిస్తున్నటువంటి టైమే కదా అది. లేకపోతే నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాధిపతి. ఏమండి?
క్రీస్తు పూర్వం పరిపాలించిన మహాసామ్రాజ్యాలు ప్రపంచాన్ని 4. బబులోన్, మాది పారసిక, గ్రీకు, రోమ్. ఈ బబులోను సామ్రాజ్యంలో యూదులందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా చెరకొని పోతే ఏమండి పట్టబడినారు. వీళ్ళంతా కూడా యూదులందరినీ పట్టుకొని పోయారు, ఈ ఇశ్రాయేలీలందరినీ పట్టుకొని పోయారు. పట్టుకొని పోయి వాళ్ళ దేశంలో వేసేశారు. పట్టుకొని పోయి దేశంలో వేసేశారు. వాళ్ళ దేశంలో వేసుకున్నారు. ఎవరి దేశంలో? బబులోను సామ్రాజ్యంలోకి తీసుకొని పోయారు. పని మనుషులు గాను, ఏమండి ఇంట్లో పనోళ్ళు గాను, ఏమండి వాళ్ళ దేశంలో పని వాళ్ళుగా వాళ్ళందరినీ కొనుక్కోబడ్డారు. స్త్రీలను, పురుషులను అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. దేవుని పిల్లర, వాళ్ళ దేశం లేకపోయి వాళ్ళ దగ్గర ఒక వెలుగు వెలిగాడండి. రాజు ఏమన్నాడు తెలుసా? దానియేలును, దానియేలును ఏమన్నాడు తెలుసా? నీ దేవుడే ప్రపంచానికి దేవుడు అన్నాడండి. ఎవరు అనింది? ఒక రాజు, క్రైస్తవేతరుడు. క్రైస్తవుడు కానివాడు దానియేలు గారిని ఏమన్నాడు తెలుసా? నీ దేవుడే దేవుడు అని చెప్పి ఏమిటి అనడం కాదు, తన దేశమంతా ఏం చేశాడు? చాటింపేయించాడండి. చాటింపేయించాడంటే దానియేలు ఒక వెలుగు వెలిగాడు. వెలగడానికి కారణం బుద్ధి. ఎవరు బుద్ధి? దేవుడిచ్చిన బుద్ధి. ఆ బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? నీతిని మరవడు, నిజాయితీని మరవడు, నీతి న్యాయములను జరిగిస్తాడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాడు. దానియేలు అలా ఉన్నాడండి. దేవుని పట్ల ఎంత భయము భక్తో తెలుసా? ఆజ్ఞ వచ్చింది, ఎవడైనా నాకు తప్ప వేరేవాడికి ఎవరైనా ప్రార్థన చేశారనుకో వాడిని చంపేస్తాను. ఎక్కడేసి? సింహాల గుహలో వేసి. ఏమండి భయపడలేదండి? భయపడలేదు రాజుకు. మరి భయపడింది ఎవరికో తెలుసా? భగవంతునికి భయపడ్డాడు కానీ రాజుకు భయపడలేదు. బగ మండే మంటకు భయపడలేదు. సింహాల బోరుకు భయపడలేదు. ఆ దేవుడికి నేను మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నాడు. ప్రార్థనకి వెళ్ళిపోయాడండి. ఎన్ని మార్లైనా రోజుకు ప్రార్థన దానియేలు? రోజుకి ఎన్నిసార్లు? 5 మారులు ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన మనకు మించిన వాళ్ళు లేరని మనం అనుకుంటాం. మరి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామో తెలియదు. మరి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారన్నా మీరందరూ? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన మోకాళ్ళకి? అమ్మా ఎప్పుడు? మోకాళ్ళు వంగడానికి. మిగతా వాడికైతే అమ్మ. దేవునికి దేవుడు అంటే అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాడండి. దేవుడు అంటే అంత ఇంపార్టెంట్. నా దేవుడి కంటే ఎక్కువ ఏది లేదు. ఎంత లేదనుకున్నాడు తెలుసా? ఎక్కువ ఎంత లేదనుకున్నాడు తెలుసా? ఏమండి దేవుని నామంలో ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తామంటే, ఏమండి ప్రార్థన చేయడం ప్రారంభించాడంటే అంటే తన ప్రాణం కంటే కూడా ప్రార్థనే నాకు ముఖ్యం అనుకున్నాడండి. మీకు అర్థమవుతుందో లేదా? నిద్రపోతుంది లేపు. ఏమండి ప్రార్థన నా ప్రాణం కంటే ఏం ముఖ్యం అనుకున్నాడు? ప్రార్థన ముఖ్యం అనుకున్నాడు. నా దేవుడు ముఖ్యం అనుకున్నాడు. అలాంటోడు ఎలగడా. మనం ఎందుకు ఆరిపోతున్నాం? మన జీవితంలో మనం ఆరిపోతున్నామా, ఎలుగుతున్నామా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. వాడిని ఈడిని వద్దు. మనం అందరం ఆడి సరిగ్గా లేడమ్మా, ఈడి సరిగ్గా లేడమ్మా, ఈడిట్టంటాడమ్మా, ఓడిట్టంటాడమ్మా. ఇంతకు మనమెట్టమ్మా? మన జీవితం ఎట్టట్టుండదమ్మా? దేవుడు మనల్ని మనం పరీక్షించుకోమన్నాడు, ఇతరులను పరీక్షమని బైబిల్ ఎక్కడన్నా ఉంది? ఎవరిని పరీక్షించుకోమన్నాడు దేవుడు? బైబిల్. ఏమండి ఇక్కడ బైబిల్ మాత్రమే చెప్పబడుతుంది. ఓన్లీ ఫర్ బైబిల్. వేరేటివి ఏముండవు. ఇక్కడ శ్రేష్టమైన బుద్ధి లభిస్తుంది. అప్పుడప్పుడు కొన్ని అంగళ్ళల్లో పెట్టుంటారు. మా దగ్గర తాజా
అన్నీ ఒట్టి మాటలే. తాజా చేపలు అంటాడు, వారం తెచ్చిపెట్టుంటాయి రైసులు తీసుకొచ్చి. మా దగ్గర తాజా కూరగాయలు అంటాడు, అంత ఉంటుంది. వ్యాపారం అంతా ఏంటి? మోసం కదా. ఎక్కడ మోసం ఉండదు. శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి మాటలు ఉంటాయి. మనుషుల మెప్పు కోసం వాక్యం చెప్పకూడదు. ఎవరు మెప్పు కోసం చెప్పాలి? దేవుడు మెచ్చుకోవాలి మనం. దేవుని పిల్లలరా, దానియేలు గారు చాలా శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడే. దేనికి భయపడలేదండి, దేనికైనా జడ్చుకోలేదండి. ఆయన ఏం కావాలనుకున్నాడు తెలుసా? నా దేవుడు నాకు కావాలనుకున్నాడు. నా దేవుడు నాకు కావాలి, ఆ దేవుడు నాలో ఉన్నాడా లేదా అని చెప్పి తను ఏం చేసుకునేవాడు తెలుసా? పరీక్షించుకునేవాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయని చెప్పి మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఇంకొకరి గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు, అనాల్సిన అవసరం లేదు. నువ్వు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడివైతే, నీ పక్షాన్ని దేవుడు ఉంటే, నీకు విరోధేవుడు, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీకు విరోధేవుడు. ఒకవేళ మీకు అన్యాయం జరిగితే, నీ పక్షాన దేవుడు ఉంటే నీకు న్యాయం జరగదా? జరగలేదంటే అర్థం ఏంటంటే విశ్వాసము లేదు. ఎందుకు జరగదండి? నేను ఆదికాండం చదువుతున్నాను ఈ మధ్య. ఈరోజు నిర్గమకాండంలోకి వచ్చాను. ఫరోకు ముచ్చెమటలు పట్టించినాడు దేవుడు. పట్టించలేదా? ఫరోకు ఏం పట్టించాడు? ముచ్చెమటలు. ఎవడికి రాజు? ఎవడికి రాజు? మోషే రాజు కాదు. మోషేకి చెప్పాడు, మోషే నీకే అప్పచెప్తా ఫరోను. ఎవరిని అప్పచెప్తా? ఫరోను నీకు నేను అప్పచెప్తాను. దేవుడు చూసుకోలేదు ఫరోను. ఫరో ఎంత పిల్లకాకిలు అంటాడు. రాజు, ఐగుప్తు దేశానికి రాజు. ఎవరికి అప్పచెప్పాడు తెలుసా? మోషేకి అప్పచెప్పాడు. మోషే చూసుకోపోయి. ఫరోకు దేవుడు ఎవరో తెలుసా? మీకు ఆశ్చర్యపోతారు మీరు. ఫరోకు నేను నిన్ను దేవునిగా. ఎవరికి దేవుడు? ఫరోకు దేవుడు అండి. ఎవరు ఫరోకు దేవుడు? మోషే. ఫరోకు దేవుడు మోషే అండి. మనం కాడ ఇతరులకు దేవుడుగా ఉండాలండి. ఆ స్థాయిని అందుకోవాలంటే ఇలా ఉంటే అందుకోలేము. ఇలా ఉంటే అసలు అందుకోలేము. ఆయన పొందుకోను లేవు. ఎవరైనా సామాన్యుడా? ఈ భూమి మీద ఎవడు ఆయన కాలి గోటికి కూడా, నేను చెప్పేది పెద్ద వాళ్ళు అంటున్నారు చూసినావా, ఆ వాళ్ళు కూడా దేవుడి కాలి గోటికి కూడా సరిపోయినటువంటి వాళ్ళండి. వాళ్ళని పొందడానికే మనకు కష్టాలు ఉన్నాయి ఇక్కడ. నిజమండి. చిన్న అధికారులు కలచడానికే చాలా కష్టపడాలి మనం. ఆయన్ని అందుకోవడమే, ఆయన్ని కలవడమే. ఎప్పుడు స్థాయిని సంపాదించుకోవాలి. ఆ స్థాయిని సంపాదించుకున్న వాళ్ళండి ఈ భక్తులందరూ. అందుకే నేను ప్రతి ఒక్క భక్తుడిని మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. శ్రేష్టమైన బుద్ధి దేవుడు ప్రసాదించాడు. ఎందుకు? ఊరికే ఇవ్వలేదు. ప్రతి ఒక్కడికి ఇవ్వడండి. వాడి క్యారెక్టర్ దేవుడికి నచ్చాలి. మీరెవరైనా సరే మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టాలన్నా, అతనికి ఏమన్నా ఇవ్వాలన్నా ఊరికే ఇస్తారా? ప్రసాద్ అన్న నాకు ఫోన్ చేశాడు, అన్నయ్య నేను కడపకు వస్తున్నాను, వెల్కమ్ టు కడప, వచ్చేయి. ఎందుకన్నాను? నచ్చాడు నాకు, అందుకే మెచ్చాను. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో పడిపోయాను. స్పందించింది ఎవరో తెలుసా? మొట్టమొదటి ప్రసాదే. తను పేదవాడండి, డబ్బులు ఉన్నాడు కాదు. 3,000 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడండి.
నేను అట్లాగే గుర్తుపెట్టుకున్నాను. అది ఒకే ఒక్కడు సహాయం చేశాడు నాకు. ఎలా ఉండదన్నా ఎలా ఉండదన్నా ఎలా ఉండదన్నా అని అడుగుతూనే ఉన్నాడు. అందుకే వచ్చి అన్న వచ్చి నా దగ్గరికి వచ్చి దేవుని పిల్లలారా, ఒక మనిషిని మనం పొందాలంటే చిన్న మాటలు కాదు. ఒక మనిషి ప్రేమ అభిమానాలు సంపాదించుకోవాలంటే చిన్న మాటలు కాదే. అలాంటప్పుడు ఆయన ప్రేమ అభిమానాలు మనం సంపాదించుకోవాలంటే ఇంట్రెస్ట్ అండి. దేవుడు అంటే ఇంట్రెస్ట్. దానియేలుకి చాలా ఇంట్రెస్ట్ అండి దేవుడు అంటే. నెబుకద్నెజరు శాసించాడు, బబులోను రాజు శాసించాడు. నాకు తప్ప ఎవరికి మీరు దండం పెట్టినా, ఎవడికి మీరు పూజించినా వాడి ప్రాణాలు తీసేస్తానంత దేవుడి ఆజ్ఞ దేశంలోకి వచ్చేసింది. ప్రపంచం యావత్తు, దేశం కాదు ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళు దేవుని దానియేలు గారు జడ్చుకోలేదండి, భయపడలేదండి. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దొంగలు ఉంటారు కదా కొంతమంది, మంచి పనులకు ఎప్పుడు అడ్డు చెప్పే కొంతమంది దొంగలు ఉంటారు. ఎప్పటికి ఉంటారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీరు ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు, నేను ఉన్నంత వరకు ఉంటాడు. మంచి పనులకు సహకరించే వాళ్ళు ఎవరు ఉండరు, కొమ్ము కొట్టేవాళ్ళు అందరూ. మంచి పని చేస్తున్నాడు కదా చేయనండి అనుకునేవాళ్ళు ఉండరు. అవసరం ఇప్పుడు అది ఆ మంచి పని అంటారు. సరే నువ్వు చేస్తావా, చేయవు, చేసేవాడిని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే దానియేలు గారి కాలంలో కూడా ఉన్నారు. ఆయన్ని పాపం ప్రార్థన చేసుకుంటా అంటే రాజుకు పట్టిస్తారు. ఇతను ప్రార్థన చేసుకుంటున్నాడు, వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు, నీకు చేయకుండా. ఏం దానియేలు? అవును ప్రభువా. అంతే కదా, మరి నిజమే చెప్పాలి కదా. చట్టం తన పని, ఆయన రాసిన చట్టం ఏం చేసింది? ఆయన సింహాల బోన్లో పడేసింది. ఏమండి, సింహాల బోన్లో వేస్తున్నారని చెప్పి, ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి ప్రభువా నేను ప్రార్థన చేయలేదు అన్నాడా? అదే మనమైతే 2 సింహాలు ఎందుకు? ఒక సింహం ఏమన్నా కనపడితేనే ప్రభువా నేను అసలు యేసు ప్రభువే నమ్ముకోలేదు స్వామి నీకు దండం అంటారు అనరా? అది కాదు. ఒకసారి అడుగు ముందుకు పడితే చావో రేవో. అర్థమైందా? అంత ఈజీ కాదు ప్రభుని నమ్మడం. పరలోకం అండి, స్వర్గం అండి, ఊరికే అనుకుంటున్నారా? అవును ప్రభువా ప్రార్థన చేశాను నా దేవునికి, నేను చేయిద్దన్నాను కదా. నువ్వు చేయిద్దంటే నేను చేయకుండా ఉంటానా? నువ్వు ఎక్కువ, నా దేవుడు గొప్ప. నాకు నువ్వు గొప్ప, నాకు దేవుడు గొప్ప. మీరు చెప్పాలా? సైలెంట్గా ఉండాలంటే మీకు ఏదో గొప్ప. ఎవరు గొప్ప? మీకు దేవుడు గొప్ప. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందా దేవుడు అంటే? మీకు దేవుడు అంటే పిచ్చి ఉందా? మీరంటే పిచ్చి ఎక్కుతుంది దేవునికి. మీరు కానీ దేవుడి మీద పిచ్చి పెంచుకున్నారనుకో, మీకు కూడా దేవుడు అంటే పిచ్చి ఎక్కుతుంది. దేవుడుగా పెడతాడు అందరికీ మమ్మల్ని. మోషేని ఎవరికి దేవుడిగా పెట్టాడు? రాజుకు దేవుడు. ఎవరు? రాజుకు దేవుడు. ఎవరు? మోషే. మరి నువ్వు నేను అవగలం ఎప్పుడు దానియేలులాగా ఉన్నప్పుడు ప్రకాశించాడు. ఈరోజు మనం ప్రకాశిస్తున్నామా? కుటుంబంతో కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, దేవుడి మీద ఇష్టం పెంచుకోవడం, లోకం మీద కష్టం పెంచుకోవడం. లోకం చీ అనాలి లోకాన్ని చూసి. ఈ బూతు పనులు, ఈ బూతు చేష్టలు, ఈ వ్యభిచారాలు, ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్క దాన్ని చూసి మనసేం కావాలి? మనకు నొచ్చుకోవాలి. లోతుకి ఏమైంది? మనస్సు నొచ్చుకునింది, గుచ్చుకుంటుంది ఈ లోకాన్ని చూసి. మనం మెచ్చుకుంటున్నాం. లోకాన్ని ఇసిరి కొట్టి రావాలి దేవుని దగ్గరికి. ఎందుకు? బుద్ధి సంపాదించుకోవడానికి. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమన్నాడు, కానీ సంపాదన అంతా ఇవ్వమని ఇక్కడ ఎవరు అడగడం లేదే. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఫ్రీ అన్నాడు యేసుప్రభు. రండి పౌలు గారు, ఉచితముగా మీకు ప్రకటించేస్తాను. దేవుని పిల్లారా, ఈరోజు చాలా బరువు అయిపోయింది బుద్ధి. ఆ రోజు ఆ బుద్ధి అండి దానియేలు గారిని కాపాడింది. ఎవరు కాపాడినారు దానియేలు గారిని? ఆ బుద్ధి,
ఆ యేసు ప్రభువే కాపాడాడు ఆయన. ఈరోజు మనల్ని ఎవరు కాపాడాలి? ఆ బుద్ధే మనల్ని కాపాడుతుంది. ఆ బుద్ధే మనల్ని సరైన త్రోవలో నడిపిస్తుంది. ఆ బుద్ధే మనల్ని ప్రయోజకులుగా మారుస్తుంది. ఆ బుద్ధే మనల్ని చక్కగా నిలబెడుతుంది. ఆ బుద్ధిని సంపాదించుకోవాలి. దేవుని పిల్లలారా, ఆ బుద్ధి కోసం ప్రయత్నం చేయండి. ఆ బుద్ధి ఉంటే ఎన్నో లాభాలు. లాభాల కోసమే కదా మనిషి బ్రతుకుతున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని సంపాదించుకోండి, ఎన్నో లాభాలు ఉంటాయి. ఇంకా చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి. వచ్చే బేస్తవారం చెప్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీకు వందనములైనా. మీరు రాయించినటువంటి మాటలు కాదు అని, అవి చక్కటి పాఠాలని, ఆ పాఠాల వల్ల మాకు చక్కటి బుద్ధి కలుగుతుందని, ఆ బుద్ధి వల్ల తండ్రి మేము ఆ పాతాళాన్ని సైతం తప్పించుకునే స్థాయిలో ఉంటామనే సంగతిని మీరు మాకు తెలియజేశారు నాయన. తెలుసుకున్న మేము ఆ ప్రకారం బ్రతకడానికి, ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధి మాకు తోడుగా నడుగా ఉంచండి. మీ పిల్లలందరూ మీ మాటలు వినడానికి వచ్చారు తండ్రి. వాళ్ళు మంచి మనసుతో, ఆతురతతో, ఆత్రముతో మీ దగ్గరికి రావడానికి వాళ్ళు ప్రయత్నించలాగున వారిని మలచండి. వాళ్ళు మీ మీద ఎక్కువ మనస్సును పెట్టుకొని మీ మీద ఆనుకునే పిల్లలుగా వాళ్ళను తయారు చేయండి తండ్రి. నీ వాక్యం ద్వారా, మీ బుద్ధి ద్వారా తండ్రి, శ్రేష్టమైనటువంటి జ్ఞానమును, బుద్ధిని ఇక్కడ ప్రకటించినట్లు నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తయారవుతున్నటువంటి పిల్లలను, బలరాం అలాగే అందరినీ తండ్రి, ప్రసాదును అందరినీ దీవించండి. మంచి జ్ఞానంతో నింపండి తండ్రి. నీ పిల్లలు స్వార్థం లేని సేవను జరిగించే నీ పిల్లలుగా భవిష్యత్తులో వాళ్ళను మలచండి తండ్రి. మంచి బుద్ధిని ప్రసాదించండి తండ్రి. అలా మీరు ప్రసాదించడానికి వాళ్ళు పరుగును వచ్చే పిల్లలుగా, మీ మీద ఆసక్తిని పెంచుకునే పిల్లలుగా వాళ్ళు కాపాడండి. ఈ మేరీ నగర్ ప్రాంతాన్ని తండ్రి మీరు కాపాడండి. నీ వాక్యంతో నింపండి, నీ బుద్ధితో నింపండి. ప్రతి ఒక్కరూ బుద్ధి, జ్ఞానం కలిగి చక్కగా నీ జీవించే పిల్లలుగా వాళ్ళందరినీ కాపాడండి తండ్రి. బాల్యం ఎందుకు ఇచ్చారో, యవ్వనం ఎందుకు ఇచ్చారో, వృద్ధాప్యం ఎందుకు ఇచ్చారో అనే సంగతులు చెబుతూ వస్తున్నాను తండ్రి. నీ పిల్లలందరూ కూడా వాళ్ళ కాలాలను కరెక్ట్గా మీ కొరకు ఉపయోగించలాగా సహాయం చేయండి తండ్రి. చక్కటి స్థితిని మాకు ప్రసాదిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి, వెళుతున్న మాకు, విడిచి వెళుతున్న కుటుంబాలకు తోడుగా ఉండండి. నీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించి మందిరానికి వచ్చారు తండ్రి. వాళ్ళ కుటుంబాలను దీవించండి, సమస్యలను తీర్చండి. సమాధానంతో నీ పిల్లలు బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. సమాధానపరచువారు ధన్యులు అన్నారు తండ్రి. సమాధాన పడువాడు ధన్యుడు అన్నాడు తండ్రి. నీ పిల్లలు సమాధానంగా, చక్కగా, కలిసిమెలిసి, ఐక్యతతో జీవించడానికి నీ వాక్యాన్ని మెండుగా ప్రసాదించమని కోరుకుంటూ, వేడుకుంటూ వెళుతున్న మాకు, విడిచి వెళుతున్నటువంటి కుటుంబాలకు తోడుగా ఉండండి. మీ సన్నిధి తోడుగా నడుగా ఉంచమని కోరుకుంటున్నాను తండ్రి. ఆశీర్వదించండి, దీవించండి. యేసుక్రీస్తుల వారి అత్యంత ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.